జోహార్ 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 శ్రీకాంతాచారి జోహార్ జోహార్ సాధిస్తాం శ్రీకాంతాచారి ఆశయాలను సాధిస్తాం శ్రీకాంతాచారి ఆశయాలను సాధిస్తాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ जोहार श्रीकांताचारी जोहार जोहार अमर है अमर है अमर है अमर है अमर है अमर है श्रीकांताचार्य अमर है अमर है अमर है श्रीकांताचार्य अमर है సాధిస్తాం శ్రీకాంతాచార్య ఆశయాలను సాధిస్తాం శ్రీకాంతాచార్య ఆశయాలను సాధిస్తాం జోహార్ శ్రీకాంతాచారి జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆమరణ నిరాదీక్షకు పోయేటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రజాస్వామికంగా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కరీంనగర్ నుండి ఖమ్మంకు తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ఆ రోజు జరిగినటువంటి ఇక తెలంగాణ రాష్ట్రం రాదేమో అన్న ఒక ఆవేదన, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తోటి సాధన కాకపోతే ఇక తెలంగాణ రాష్ట్రం జీవితంలో తెచ్చుకోలేమన్న ఒక భావంతో ఎల్బీనగర్ చౌరస్తాలో ఆ రోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణ కోసము పెట్రోల్ పోసుకున్నటువంటి సంఘటన 13 సంవత్సరాలు గడిచింది. ఆ సందర్భంగా 4 రోజులు మృత్యుతో పోరాడి నవంబర్ 29 నుండి డిసెంబర్ 3వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ అర్ధరాత్రి 1 గంటకు 2వ తారీఖు 1 గంటకు తను స్వర్గస్థులైండు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడుగా చరిత్రలో ఎక్కి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి తొలి అమరుడు శ్రీకాంతాచారి మా చేతుల మీద జరిగినటువంటి సంఘటనగా ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఒక గొప్ప ఘనకీర్తిని, ఒక గొప్ప స్థానాన్ని సాధించుకున్నటువంటి తొలి అమరుడు శ్రీకాంతాచారికి జోహార్లు అర్పిస్తున్నాం. మరి అలాగే ఆ రోజు ఏదైతే కలలుగున్నటువంటి ఉద్యమంలో కలలుగున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఫలాలు సమానంగా ఒక మంచి తెలంగాణ, ఒక బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాము. ఇంకా యావత్ తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో ఫలాలు అందలేదనే దానికి కొన్ని నిదర్శనలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో విద్యార్థులంతా ఒకటైనటువంటి నేపథ్యంలో మరి ఆ రోజు ఉద్యోగాల కోసం నీళ్లు నియామకాలు ఉద్యోగాల కోసం చూసుకున్నటువంటి నిధులు చూపించుకున్న సందర్భంలో నీళ్ళ వరకు కొంతవరకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తర్వాత కానీ నిధులు కావచ్చు, నీళ్లు కావచ్చు, నియామకాల విషయంలో కొంత లేట్ అయిన మాట వాస్తవమే. దాన్ని మరి ఆ విద్యార్థి లోకం కూడా కన్నెర చేయకముందే పాలకులు ఎవరైతే ఉన్నారో కొంత మేర చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికే 1 లక్ష ఉద్యోగాల్ని ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఆలస్యమైన ఉద్యోగాలు నింపినందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల పక్షాన కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుచు మరి తప్పకుండా శ్రీకాంతాచారి యొక్క ఆశయాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, రాష్ట్ర ఆకాంక్షనే తప్ప ఉద్యమకారులకు పదవుల ఆకాంక్ష కాదు. మరి రాజకీయ పరంగా పదవులు అనేది కాలక్రమేణా రావచ్చు, రాకపోవచ్చు, కానీ వారి యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో మేము ముందుంటామని చెప్తూ ఎల్బీనగర్ నడిబొడ్డున జరిగినటువంటి సంఘటనలు గేట్ ఆఫ్ తెలంగాణ జరిగిన సందర్భంలో ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి చౌరస్తాన్ని నామకరణం చేస్తా అని చెప్పి చాలా సందర్భాల్లో పాలకులు మాట్లాడినా కానీ 8 సంవత్సరాలు గడిచినటువంటి నేపథ్యంలో కనీసం మళ్ళీ వర్ధంతి వరకన్నా తప్పకుండా తెలంగాణ ఎల్బీనగర్ చౌరస్తాన్ని శ్రీకాంతాచారి చౌరస్తాగా నామకరణం చేయాల్సి తనకు ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్తూ ఈ సందర్భంగా మరి శ్రీకాంతాచారి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మరి తెలంగాణలో తొలి అమరుడైనకు ఆ ఘనకీర్తి ఏదైతే ఉందో చరిత్రలో మర్చిపోయినటువంటి సంఘటన, మరి వారి యొక్క ఆశయాలను కూడా సాధించేదాక ఉద్యమకారులందరూ కూడా కట్టుబడి ఉంటామని చెప్తూ శ్రీకాంతాచారికి జోహార్లు అర్పిస్తాం. జై తెలంగాణ. రాష్ట్రం కులమతాలకు అతీతంగా ఒకే నినాదం పైకి వచ్చి ఒకే వాదన పైకి తీసుకొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఒక సాధనలో భాగంగా యావత్ తెలంగాణలో ఉన్న ప్రజానికం, ప్రజలు కూడా, విద్యార్థులు కూడా ఏకపక్షం పైన తీసుకున్న యొక్క కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి గొంతులో గొంతై కలిపి తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అతనికి ఘన నివాళి అర్పిస్తున్నాము. మీ యొక్క తెలంగాణ సోషలిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. శ్రీకాంతాచారి కళలు కన్నా ఆశయాలు ఏవైతే ఉన్నాయో, శ్రీకాంతాచారి కళలు కానీ ఏ కళల కోసం అయితే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాలు అనుకున్నామో, అమరవీరుల కళలు కన్నా ఈ యొక్క తెలంగాణ ఆకాంక్షను కూడా మనం ముందుకు తీసుకెళ్ళి
ఈ యొక్క ప్రభుత్వాల ద్వారా మనం నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.